ఇక ఫోకస్ అంతా జెడ్పీటీసీ ఎంపీటీసీలతో పాటు ప్రధానంగా జీహెచ్ఎంసీపై పడినట్టు తెలుస్తోంది. గడిచిన 2 ఏళ్లు ఒకెత్తు, ఈ 2 నెలలు ఒకెత్తు అన్నట్టుగా జీహెచ్ఎంసీకి సీఎం రేవంత్ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే వరుస సమీక్షలు చేస్తూ అధికారులకు వార్నింగ్లు ఇస్తున్నారు. తాజాగా అధికారులతో జరిపిన సమీక్షలో కీలక ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్తో పాటు 3 నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా నగరంలో ఎక్కడైనా చెత్త పేరుకుపోయినట్టు కనిపిస్తే అది సహించబోనంటూ సీరియస్ అయ్యారు. అవసరమైతే తానే ప్రత్యక్షంగా సీన్లోకి వస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. సైబరాబాద్, మల్కాజ్గిరి ప్రాంతాల కమిషనర్లు ప్రతిరోజు తెల్లవారుజామునే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టాలంటూ కూడా ఆదేశించారు. నగర మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో కూడా సీఎం పలు సూచనలు చేశారు. ప్రధాన కూడళ్లలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేసి వాటిపై ఎలక్ట్రిక్ కేబుళ్లు, సీసీ కెమెరాలు, ప్రకటన బోర్డులు సమన్వయంతో అమర్చే విధానాన్ని పరిశీలించాలని తెలిపారు. అలాగే నగరంలోని ప్రైవేటు స్థలాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని సూచించారు. ముఖ్యంగా నక్లెస్ రోడ్డు పరిసరాల్లో కొత్త ప్రాజెక్టులు అమలు చేసే అవకాశాలపై నివేదికను సిద్ధం చేయాలంటూ ఆదేశించారు. అయితే ఇదంతా ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? అధికారం చేపట్టి 2 ఏళ్లు దాటినా పాలన గుర్తుకు రాలేదా? ఇప్పుడే ఎందుకు సమీక్షలు నిర్వహిస్తున్నారు? అధికారులకు ఎందుకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు? స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని వార్నింగ్ ఎందుకు ఇస్తున్నారు? ఇంతకాలం రోడ్లపై చెత్త కనిపించలేదా? ఇప్పుడే చెత్తపై ఎందుకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు? చెత్త కనిపిస్తే సస్పెండ్ చేస్తారంటూ ఎందుకు కన్నెర చేస్తున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఏనాడు జీహెచ్ఎంసీపై సీఎం సమీక్షలు చేయలేదన్న విమర్శలున్నాయి. ఎందుకంటే ఇదంతా 3 కార్పొరేషన్ల ఎన్నికల కోసమేనన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సీఎం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన సర్పంచ్, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వచ్చాయని సంబరపడుతున్నారు. అయితే అది అధికారంలో ఉన్న పార్టీకి రావాల్సిన స్థాయిలో లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. రోజు రోజుకు ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరిగిందని, ప్రజలు ప్రభుత్వంపై విసుగుతో ఉన్నారన్న షాకింగ్ న్యూస్ పెద్దలకు చేరినట్టు కనిపిస్తోంది. దీంతో త్వరలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆదేశాలు ఇస్తున్నారా? ప్రభుత్వ మూడ్ను అధికారులు పసిగట్టలేదా? అధికారులపై పాలకులకు పట్టులేదా? ప్రభుత్వంపై విపక్షాలు ఎదురు దాడికి దిగుతున్నాయి. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అసలు ఈ 3 కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలుంటాయా అనే అంశాలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఈ 3 కార్పొరేషన్లకి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయా? అందుకోసమనే ఇప్పుడు సీఎం రేవంత్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, వార్నింగ్లు ఇస్తున్నారా అనే అంశం అయితే తెర మీదకి వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కాంబోజు వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ ఇప్పుడు పురపాలక శాఖకి సంబంధించి ఈ సమీక్షలు నిర్వహించడం కానీ, ఇప్పుడు ఎవరైనా సరే విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారికి సస్పెండ్ చేస్తామంటూ ఇటువంటి వార్నింగ్లు ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడే తెర మీదకి వచ్చాయి. ఇన్ని 2 ఏళ్లు లేని ఈ మీటింగ్లు, ఈ వార్నింగ్లు ఇప్పుడే ఎందుకు వచ్చాయంటారు? గుడ్ ఈవినింగ్ ఐఎన్ఎస్ యూజర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు స్పెషల్ గా ఈ డెబిట్ పెట్టినందుకు మీకు మేడం ఒక 2 నిమిషాలు నేను క్లుప్తంగా వివరిస్తాను మేడం. ఇప్పుడు
గవర్నమెంట్ వచ్చిన 26 నెలలుగా చేస్తున్న సేద్యం చూస్తూ కూర్చుంటుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద సమీక్ష పెట్టలే. మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మీద కానీ ఇవాళ తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ 3 కార్పొరేషన్ల మీద కానీ అవగాహన లేక చేస్తున్నటువంటి అంశం. ఎట్లా అవగాహన లేదంటే ఇవాళ బీసీ రిజర్వేషన్ పేరు మీద 3,000 కోట్లు ల్యాబ్స్ అయితే పోని సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టారు. సర్పంచ్ ఎలక్షన్ లో వాళ్ళు అనుకున్న స్థాయిలో గెలవలేదు. రెండో అంశం ఏంటంటే మున్సిపల్ లో 2025 ఫిబ్రవరిలో కావాల్సిన ఎలక్షన్ 2026 ఫిబ్రవరిలో అయినాయి. అది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. మూడో అంశం ఏంటంటే ఇవాళ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు మార్చి 15 ఎలక్షన్ పెట్టాలి. పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం 150 కోట్లు ల్యాప్స్ అయిపోతాయి. ఇవాళ హైదరాబాద్ లో ఓన్లీ గెలవడం కోసమే 3 కార్పొరేషన్లు చేసిండు. ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి లేక ఇక్కడ జోనల్ కమిషనర్లతో కానీ ఏసీబీలతో కానీ ఇవాళ మున్సిపల్లో ఉన్నటువంటి ఎవరితో ఆయనకు అవగాహన లేదు. ఆయనకు ఆ శాఖ మీద పట్టు లేదు. ఆయన ఓన్లీ ముఖ్యమంత్రి అనే స్థాయిలో తిరుగుతున్నాడు తప్ప ఇక్కడ పాలనకు సంబంధించిన పారిశుద్ధ్యం మీద కానీ వాటర్ మీద కానీ ఇలా రావాల్సినటువంటి బయోడైవర్సిటీల మీద కానీ ఆయనకు అవగాహన లేదు. ఓన్లీ ఎలక్షన్ కోసమే, ఆ స్టంట్ కోసమే కొంతమంది ఇవాళ నేను చెప్తున్నా కొంతమంది వ్యక్తుల కోసమే ఆయన పనిచేస్తున్నాడు తప్ప ఆయనకు ఈ పాలన మీద పట్టు లేదు. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి అర్బన్ ఫండ్స్, రూరల్ ఫండ్స్, ఇవాళ 15th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు, స్మార్ట్ సిటీ డబ్బులు తీసుకురాలేకపోతున్నాడు. ఇవాళ ఓన్లీ 3 కార్పొరేషన్లు చేసిండు. సరే చేసిండు, ఆయనకే వదిలేద్దాం. చేసిన తర్వాత ఆయన చేస్తున్న పాలన ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించిన పారిశుద్ధ్యం మీద ఆయనకు పట్టేముంది? పట్టు లేదు. ఎందుకు పట్టు లేదంటే ఆయన ఇలా మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఎప్పుడన్నా జోనల్ కమిషన్లతోని 150 మంది కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టుకున్నాడా? ఇవాళ మొత్తం మళ్ళీ 23-24 మున్సిపల్ కలిపి చెత్త రోడ్డు మీద ఉంటే ఎక్కడికక్కడ సస్పెండ్ చేస్తాడంట. అంటే మీరు సస్పెండ్ చేసిన రోజులు వచ్చినాయి, ప్రజలు మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లలో మున్సిపల్లో మీరు కోరుకున్న స్థాయిలో రిజల్ట్ రాలేకపోయింది. అంటే మీరు ఓన్లీ పాలన మీదనే అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు తక్కువ, స్కీమ్లు ఎక్కువ, స్కామ్లు ఎక్కువ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 స్కీములు, 6 గ్యారంటీలు పుట్టదాకలు అయిపోయినాయి. ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది? 150 డివిజన్లు పాతవి ఉండే, మళ్ళీ 150 కొత్తవి కలిపి 300 డివిజన్ చేసారు. 300 డివిజన్లు అంటే దాదాపు ఇప్పుడు ఉన్నదంటే 9 జిల్లాల కలిసి 9 జిల్లాలు కలుస్తున్నాయి. ఇవాళ ఆయనకు అవగాహన లేదు. ఇలా శాస్త్రీయబద్ధంగా ఉండాల్సిన మున్సిపల్ ను అశాస్త్రీయంగా చేసిండు. ఇలా వాటర్, ఇలా కృష్ణా వాటర్ ఎక్కడ వస్తుంది, గోదావరి వాటర్ ఎట్లా వస్తుంది, ఇలా వాటర్ ఏ స్థాయిలో రావాలనేది అవగాహన లేదు. ఇలా రోడ్డు మీద ఎక్కడికక్కడ చెత్త, మీరు ఏ డివిజన్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మొత్తం చెత్త పేరుకుపోయి ఉన్నది. ఇలా డంపింగ్ ఒక రోజుకు 6,000 టన్నుల చెత్త వస్తుంది. ఆ చెత్తను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడో తీసుకుపోయాలి. వాళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టిర్రు? చెత్తను ఒక 100 కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్లి అక్కడ ఒక మంచి ప్రదేశంలో పెట్టి దాన్ని గ్యాపింగ్ చేసి కరెంట్ ఉత్పత్తి చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ మొత్తం అబద్ధం. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు గ్రహిస్తున్నారు. అన్ని అబద్ధాలతో వచ్చింది. ఆయనకు అవగాహన తక్కువ, కోపం ఎక్కువ, బూతులు ఎక్కువ అని ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ మున్సిపల్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 150 డివిజన్లు ఉంటే 16 నుంచి 25 మున్సిపల్ కలిపి ఎందుకు అశాస్త్రీయంగా చేయబోతున్నాడు? గారు ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇటు కాంగ్రెస్ నాయకులు మిట్ట నరసయ్య గౌడ్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. నరసయ్య గౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నరసయ్య గారు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు మొన్న జరిగిన ఈ మీటింగ్ కి సంబంధించి కానీ ఈ కమిషనర్లకి, జోనల్ కమిషనర్లకి ఇచ్చిన ఈ వార్నింగ్స్ కానీ ఇదంతా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే జరిగినవి. ఇంతకాలం రోడ్ల మీద ఉన్న చెత్త కనిపించలేదు, ఇప్పుడు మాత్రమే చెత్త కనిపిస్తే మేము సస్పెండ్ చేస్తామంటూ అధికారులకి వార్నింగ్ ఇవ్వడం, ఇదంతా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఫోకస్ కోసం చేస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. మరి దానికి సంబంధించి మీ తరపున మీరేం చెప్తారండి? వాయిస్ క్లియర్ ఉందా మేడం? క్లియర్ ఉందండి, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పటిదాకా కాంబోజ్ గారు మాట్లాడింది నేను విన్నాను. ఇక కాంబోజ్ గారి నోటికి పద్దు లేకుండా మాట్లాడతాడు. నిన్న మొన్న ఓడిపోయినా కూడా వాళ్ళకి ఆలోచన మారలేదు. వారు ఇంతకు ముందు నాతోటి ఇదే టీవీలో సవాల్ చేసింది, ఆ కంటే తక్కువ వస్తే గుండు కొట్టించుకుంటారని సవాల్ చేసిండు ఇదే కాంబోజ్ గారు. అయినా కూడా మార్పు లేదు. చూడండి, ఇవాళ మేమెన్ని గెలిచినాం, వాళ్ళెన్ని గెలిచినారు ఇప్పుడు అర్థమవుతుంది కదా. నోటికి వచ్చిన బూతులు, తప్పులు అన్ని మాట్లాడతాడు. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు
సిటీ శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా ఉంచకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తా అని చెప్తే ప్రజలు సంతోషపడాలి, మిగతా వాళ్ళు సంతోషపడాలి. కానీ వీళ్ళ తప్పేందంటే ముఖ్యమంత్రి గారు మూడట అశాస్త్రీయంగా చేసినట. అన్ని శాస్త్రీయబద్ధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఎదురు లేకుండా, ఎన్నికలలో ఎదురు లేకుండా 80% 90% గెలుస్తా ఉన్నాం మేము. వరుసగా ఎన్ని ఎన్నికలైతే వచ్చినాయో అన్ని ఎన్నికలలో కూడా మేమే గెలుచుకుంటూ పోతా ఉన్నాం. నిన్న మొన్న వాళ్ళు ఏం మాట్లాడారు, మా కారు గుర్తుగానికి వస్తే మీకంటే అన్ని ఎక్కువ గెలుస్తామని చెప్పారు. ఇవాళ ఎక్కడ పోయిన చూసిన కదా, మేము 90 గెలిస్తే వాళ్ళు 20 కూడా గెలవలేదు చక్కగా. ఇలాంటివి కూడా ఇప్పుడు కూడా నిన్న మొన్న ఎన్నికలలో రిజల్ట్ చూసి కూడా ఇప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నాడు కాంబోజ్ గారు. నేను ఏమంటున్నానంటే ప్రజల కొరకు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏ మాట మాట్లాడాలి, ఎప్పుడు ఏ పని చేయాలనో స్పష్టత ఉంది. కేసీఆర్ లెక్క అక్కడ ఫామ్ హౌస్ లో పండుకొని ఏడాదికి ఒకసారి లేచి సంతకం పెట్టడానికి రాని ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజలలో ఉంటారు. ప్రజలకు ఏం కావాలి, ప్రజల నాటి తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టే ప్రజలు కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి అడగోలు మాటలు మాట్లాడితే మళ్ళీ ఉన్న సీటు కూడా ఊడిపోతాయి. నేను ఒకటే అంటున్నా, మూడుగా విభజించిన ఈ పౌరులకు సౌలభ్యం కొరకు మాత్రమే విభజించింది తప్ప రాజకీయ కారణాలు కాదనేది వాస్తవం. ఎందుకంటే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంచెలి ఈ సిటీని పెంచుతూ వస్తా ఉన్నారు. మీ లెక్క మేము ఓఆర్ఆర్ అమ్ముకోలే కదా, ఏది అమ్ముకోలే కదా. మీరు చేసినటువంటి కుంభకోణాలు, మీ వల్ల వారు 420 అంటూ మీరు చెబుల్ 420 కాదు 20 హామీలు ఇచ్చిండు, 2000 పైచీలకు ఇచ్చిండు. ఒక్క హామీ కూడా మీరు అమలు. అన్ని వర్గాలను తొక్కేసి మీరు మాకు చెప్తే మేము నేర్చుకుంటామా? సిటీ ఎలా ఉండాలి, సిటీ రోడ్లు ఎలా ఉండాలి, సిటీలో ప్రజలకు ఏం సౌకర్యాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా రాత్రి పగలు అనక కష్టపడుకుంటా ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వెంటనే ప్రజలు ఉన్నారు. ఈ రోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ జరిగినా, లేకపోతే ఇప్పుడు మున్సిపల్ జరిగినా, రేపు హైదరాబాద్ ఎలక్షన్ జరిగినా సేమ్ ప్యాటర్న్ లో రిజల్ట్ ఈ కాంబోజ్ గారు మీకు అనవసరం విశ్వసనీయత కొట్టదు, మీకు రెగ్యులర్ మాటలు మాట్లాడితే ప్రజలు ఇట్లా ప్రజల యొక్క ప్యాటర్న్, ఓటింగ్ ప్యాటర్న్ చూసైనా మీరు కొంతనన్నా మారాలి కదా. నిన్న మొన్న ఎన్నికలు అయినాయి, మన ముందట రిజల్ట్ ఉన్నది. మీరు మీ కారు గుర్తు మీద ఎన్ని చేసిరు, మా చేతి గుర్తు మీద ఎన్ని చేసిరు, ప్రజలు అది కూడా బ్యాలెట్ అంటే బ్యాలెట్ పేపర్ పెడతారో కాంగ్రెస్ విజయం సాధ్యం అనేది వాస్తవం. దేశవ్యాప్తంగా కూడా బ్యాలెట్ పేపర్ పెడితే నరేంద్ర మోడీ గారు కూడా ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఉంటది. కాబట్టి ఇవన్నీ ఇంత స్పష్టత ఉన్న తర్వాత, ప్రజలకు స్పష్టత ఉన్న తర్వాత కేవలం విమర్శల కొరకు మాత్రమే ఎవరు కూడా ఓర్చుకునే, ఎందుకంటే మనమే రోజు మాట్లాడుతూ పడతాం. మన ఇద్దరు ఉండటం మీకు తెలియదా, నాకు తెలియదా? కాబట్టి కాంబోజ్ గారు నేనేమంటున్నా, విమర్శలు చేయండి తప్పలేదు. సవ్యమైన సరి అయిన విమర్శలు చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అంటే విమర్శలు చేస్తే ఉన్న 4 సీట్లు కూడా గుంజుకపోతారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, మీరు ఇప్పటికైనా మారాలి, మీ బాసులు కూడా మారాలి. మారకపోతే ప్రజలు కర్రుగాచి వాత పెడతారు. ఆదర్శం మళ్ళీ ఈసారి డబుల్ ట్రిబుల్ కూడా పెట్టే అవకాశం ఉందని నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంకటేశ్వర్లు గారు చెప్పండి, ఇప్పుడు నరసింహ గౌడ్ గారు అంటున్నట్టు ఇదంతా తప్పుగా ఆలోచిస్తున్నారు, ఇదంతా ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నారు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు. అదే చెప్తున్నా మేడం. ఇప్పుడు నరసయ్య గారు, నేను ఇదే టీవీలో ఇంతకు ముందు మాట్లాడినాము, ఇదే అంశం మీద మాట్లాడినాము. నేను చెప్పిన మేము ఎక్కువ గెలుస్తామని, మేము 17 గెలిచినాము, కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం గెలిచిందని చెప్తుంది. వాళ్ళు గెలిచిన 64, స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాలలో హైదరాబాద్ మున్సిపల్ కానీ, ఎక్కడ మున్సిపల్ కానీ 39-40 మున్సిపల్ హంగు రాలే. ఇలా హంగు వస్తే బీజేపీతో కుమ్మక్కై, పోలీసులతో కుమ్మక్కై కైవాసం చేసుకోవడం గొప్పతనం కాదు. 52 లక్షల మంది మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్స్ ఉంటే 40 లక్షల మంది పోలైతే మీకొచ్చిన ఓట్లన్నీ, మాకొచ్చిన ఓట్లన్నీ, గతంలో మా గవర్నమెంట్ లో ఉన్నాయన్ని, మీ గవర్నమెంట్ లో ఉన్నాయన్ని అవి చెప్పండి. 39 మున్సిపల్స్ హంగు రాలేదా? ఇప్పుడు బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోలేదా? నేను ఏమంటానంటే ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తా మేడం. నరసయ్య గారు మీ టైంలో మీరు చెప్పండి. నరసయ్య గారు మీ టైంలో మీరు చెప్పండి, నేను చెప్తాను. ఇప్పుడు కందుకూరు దగ్గర రంగారెడ్డి జిల్లా అమనగల్లు మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీ 7 గెలిచింది.
5 బీజేపీ గెలిచింది, 1 కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ ఎట్లయితే చైర్మన్ నాకు అర్థం కాదు. మొత్తం వ్యవస్థనంతా అప్రయాసంగా చేస్తున్నాడు. ఇలా రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ రెడ్డి గారు ఈ నాటకాలు ఆడుతున్నాడు. 2019 మున్సిపల్ చట్టాన్ని వెబాలేట్ చేసిర్రు. ఇలా 2026 మున్సిపల్ చట్టం తీసుకొచ్చి ఇలా కోఆప్షన్ మెంబర్లు, ఇలా ఎక్స్పోజియం మెంబర్లను ఎప్పుడు ఎన్రోల్ చేసుకుంటారండి? అదే రోజు ఎన్రోల్ చేసుకుంటారా? ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుచున్నారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే మీరు బీజేపీతో కుమ్మక్కై, పోలీసులతో కుమ్మక్కై, రౌడీజం చేస్తూ, కౌన్సిలర్లను కొడుతూ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కొడుతూ ఎక్కడ అట్లా చేస్తే గెలిచారు తప్ప నిజాయితీ మీరు గెలిచినాయని 64, 40 మున్సిపల్లో అంగొచ్చిందా రాలేదా? ఇంకొక అంశం నేను ఏమంటున్నానంటే, మీరు గెలిచినప్పుడు మీరు చేసిన పరిస్థితి ఏంది? మున్సిపల్ ఎలక్షన్లు 1 year ఎందుకు లేట్ అయింది? సర్పంచ్ ఎలక్షన్ 2 సంవత్సరాలు ఎందుకు లేట్ అయింది? అంటే మీరు పెట్టేది ఇదా? మీ ఇష్టం రాజ్యమా? డెమోక్రసీలో మీ ఇష్టం నడవు. ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? మీరా? ఇలా ఎవరు? నర్సయ్యనా మున్సిపల్ మంత్రి? రేవంత్ రెడ్డి. మున్సిపల్ శాఖ ఉండదు, ఇలా హోమ్ మినిస్టర్ ఉండడు, విద్యాశాఖ మంత్రి ఉండడు, ఇలా ఫైనాన్స్ చట్టం ఉండదు, 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావు, స్మార్ట్ సిటీ డబ్బులు రావు. కేసీఆర్ ఏం చేశాడు? కేసీఆర్ ఏం చేస్తే నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు? కేసీఆర్ ఏం చేస్తే నీ క్యాబినెట్ పని చేస్తుంది? కేసీఆర్ ఏం చేస్తే రాష్ట్రం వచ్చింది? అది తెలియలేదా? నేను ఏమంటానంటే, టీవీలో మాట్లాడుతున్నప్పుడు వివక్షతో మాట్లాడాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం తీసుకురాకపోతే మీరు ఏ పొక్కల పడుతున్నాడు? రేవంత్ రెడ్డి బూట్లు నాకలేదు, చంద్రబాబు నాయుడు బూట్లు. అరే ఏం మాట్లాడతారు? ఇలా పర్ క్యాపిటల్ ఎక్కడ పోయింది? నేను చెప్పేది వినండి. వెంకటేశ్వర్ గారు మీరు విమర్శలు ఏమైనా ఉంటే విమర్శించండి అంతే. మేడం నేను ఆయన అన్న వాటికి చెప్తున్నా మేడం. ఆయన మాటలు అన్న వాటికి సమాధానం చెప్తున్నా తప్ప నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఇలా రాష్ట్రం వస్తున్నది, ఆయన ముఖ్యమంత్రి అయింది, ఎట్లా ముఖ్యమంత్రి అయింది కాలేదు కదా. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే టైంలో మీరు మాట్లాడండి. నేనేమైనా తప్పు మాట్లాడుతున్నా అడగండి. నర్సయ్య గారు మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి. మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను అడగండి, నేను దానికి సమాధానం చెప్తాను. వెంకటేశ్వర్లు గారు కొంచెం సమయం మనకి తక్కువ ఉందండి. ఒకసారి నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. నర్సయ్య గారు ఇప్పుడు చెప్తున్నట్టు ఇప్పుడు విపక్షాలు అడుగుతున్న విషయం ఏంటంటే, 2 ఏళ్ళు ఇటు రోడ్ల మీద చెత్త కనిపించదు, 2 ఏళ్ళు ఎటువంటి సమీక్షలు చేయలేదు, ఇప్పుడు సడన్ గా వచ్చి అధికారులను సస్పెండ్ చేస్తాం, ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఉండాల్సిందే, రోడ్డు మీద చెత్త కనిపించకూడదు, ఇటువంటి రూల్స్ పెట్టడం, వార్నింగ్స్ ఇవ్వడం, ఈ 2 ఏళ్ల తర్వాత ఇప్పటి వరకు ఎందుకు ఇటువంటి సమీక్షలు నిర్వహించలేదు అనే ప్రశ్న వస్తుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు నర్సయ్య? అధికారులను సస్పెండ్ చేయడం కాదు, మున్సిపల్ శాఖ మంత్రిని సస్పెండ్ చేస్తారు రాబోయే కాలంలో. ఏమంటున్నా, ముఖ్యమంత్రి రెడ్డి గారు ఉన్నారు, వారికి ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనో వారికి తెలుసు. ప్రతిపక్షాలు ఎవరో వారో వీరో చెప్తే ఆయన నేర్చుకునే పరిస్థితుల్లో లేడు. ఈ రోజు సిటీ క్లీన్ గా ఉండాలి అనడం తపాటు. ప్రతిపక్షాలకు నేను సూటి ప్రశ్న వేస్తున్నా, సిటీ క్లీన్ గా ఉండకపోతే వార్నింగ్ అంటే తప్పైతుంది అండి. ఏం మాట్లాడతారండి? ఎటు పడితే అంటే మాట్లాడతారు, అడ్డగోలుగా మాట్లాడతారు. నేను అంటున్నా, ఏదో వస్తుంది మాట్లాడతారా? ఇంత స్పష్టంగా రిజల్ట్ ఉంటే కూడా ఇలా మున్సిపల్ శాఖ నర్సయ్య గౌడ్ గారు ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్కారం అండి. మేడం నమస్తే అండి. సుధా గారు. శ్రవణ్ గారు, ఇప్పుడు రేవంత్ పెట్టిన సమీక్షకి సంబంధించి, ఇటు పురపాలక సంఘానికి సంబంధించి పెట్టిన ఈ సమీక్షలు గానీ, ఇచ్చిన వార్నింగ్లు గానీ, ఎక్కడ రోడ్ల మీద చెత్త కనిపించకూడదు, ఇటువంటివి పోల్స్ కి సంబంధించి ఇవంతా ఎటువంటి అమలు చేయాలో అది మొత్తం అభివృద్ధి చేయాలంటూ చెప్పుకొచ్చారు. అది ఒక రకంగా మనకి మంచి విషయమే అయినప్పటికీ, అదేవిధంగా 2 ఏళ్ల బట్టు లేని సమీక్షలు ఇప్పుడే ఎందుకు చేశారు, జిహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి ఇది టార్గెట్ అనే అంశం అయితే తెర మీదకి వస్తుంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారండి? చాలా చక్కగా చెప్పారు మేడం. ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ అదే. కార్పొరేటర్లుగా అనేక సార్లు అనేక పోరాటాలు చేసాం శానిటేషన్ పైన. బాబు, మున్సిపల్ శాఖ మంత్రి మీరే, ముఖ్యమంత్రి గారు, దయచేసి మీరు రోడ్ అవతల సెక్రటేరియట్ ఉంది, రోడ్ యువతల బల్దియా కార్యాలయం ఉంది, రోడ్ అవతల సెక్రటేరియట్ ఉంది, రోడ్ యువతల బల్దియా కార్యాలయం ఉంది, కనీసం రోడ్డు దాటి మీరు ఇటు వచ్చినా సరే, రోడ్ అవతలకి మమ్మల్ని రమ్మన్నా సరే, ఒక్కసారి కనీసం సమీక్ష నిర్వహించండి, సమస్యలు అనేకం ఉన్నాయి, దానిపైన చర్చిద్దామని
పదే పదే మొత్తుకున్నప్పటికీ అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు మాకు టైం ఇచ్చిర్రు, యోగి ఆదిత్యనాథ్ గారు టైం ఇచ్చిర్రు, అనేక మంది మరి పక్క రాష్ట్రాల పెద్ద ప్రముఖులందరూ కూడా మాకు టైం ఇచ్చి మరి మా సేవలను మా పోరాటాలను గుర్తిస్తున్నటువంటి సందర్భంలో భాగ్యనగరంలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి అయినటువంటి మీరు, మా మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి మీరు మా సమస్యలను పట్టించుకోవట్లేదు. మీరు ముఖ్యమంత్రి గారు కాకముందు ఇదే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలకు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పారు. మీరేవైతే మాటలు ఆ రోజు ఎక్సఫిషియో సభ్యుడిగా కౌన్సిల్ సభలో చెప్పారో అవే మీరు ఇప్పుడు పాటించడని పదే పదే చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు పెడచెవిన పెట్టడమే కాకుండా పోలీసులను పెట్టి దారుణంగా మమ్మల్ని కొట్టించి మా మీద కేసులు పెట్టించి మమ్మల్ని జైలుకు పంపించినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాన్ గారికి మరి ఈ రోజు సడన్ గా శానిటేషన్ పైన ప్రేమ వచ్చింది. నేను అడుగుతున్నా, మరి నిజంగా ఇవన్నీ కూడా ఎలక్షన్ల స్టంట్లా? నిజంగా మీకు శానిటైజర్ పైన ప్రేమ ఉంటే మీరు రండి, మార్నింగ్ పూట మీరు ఫీల్డ్ మీదకి రండి, మేము వస్తాము, ఎక్కడ సమస్యలు నేను చూపిస్తాము. హైదరాబాద్ భాగ్యనగరంలో ఎన్ని మెట్రిక్ టన్నుల చెత్త ఎక్కడెక్కడ ఉపయోగపోయిందో ఆయనకు తెలియదు, నేను చూపిస్తా సార్. ఆయన తినేటువంటి అద్దాల ఏవైతే రోడ్లు ఉంటాయో ఆయన తిరుగుతారు కాబట్టి, ఆయన గ్రీన్ ఛానల్ ఉంటది కాబట్టి ఆయన కారు వెళ్ళేటువంటి ప్రదేశంలో చాలా చక్కగా శానిటేషన్ చేసి ముందస్తుగా పోలీసులందరూ పహారా కాస్తూ అద్దాల్లాగా తయారు చేసి పెడతారు కాబట్టి ఆయనకి సమస్యల గురించి తెలియదు. హైదరాబాద్ లో ఎక్కడ చెత్త ఉంది, ఎన్ని మెట్రిక్ టన్నుల చెత్త నీకు కావాలని చెప్పి అన్ని మెట్రిక్ టన్నుల చెత్త నేను ఎత్తి నీకు చూపించకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తున్నాను ఈ రోజున. ఎన్ని మెట్రిక్ టన్నుల చెత్త కావాలి నీకు చెప్పండి. అంత చెత్త ఉన్నప్పుడు దానిపైన పట్టించుకోండి మహాప్రభు అని పదే పదే మొట్టుకున్నా పట్టించుకోండి ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు అధికారులను సస్పెండ్ చేస్తాం, చాలా సంతోషమే. ఇవన్నీ ఉత్తుత్త కబుర్లా? మీరు రండి, ఫీల్డ్ మీదకి వచ్చి ఇప్పుడు పారిశుద్ధ కార్మికుల లోపం ఉంది, తక్కువ ఉన్నారు, కావాల్సిన వాటికన్నా 10 మంది కావాల్సిన దగ్గర కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారని పదే పదే చెప్పినాం. మరి దీనిపైన ఎందుకు నియామకాలు చేపట్టట్లేదు? వాళ్ళ జీతాలు కూడా పెద్దగా ఉండవండి, వాళ్ళ జీతాలు 10, 12,000, 15,000 రూపాయలు. ఇంకో విషయం చెప్తున్నా వినండి, జిహెచ్ఎంసీలో అతిపెద్ద స్కామ్ ఈ విఐపి జోన్లని శానిటేషన్ పేరుతోటి కోట్లాది రూపాయలు దండుకుపోతుంది. ఇది ఒక పెద్ద స్కామ్. ఓకే శ్రవణ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారు ఇప్పుడు ఒక చిన్న కన్క్లూజన్ ఇవ్వండి మనకి దీనికి సంబంధించి. ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్నట్టు ఇప్పటి వరకు కనిపించలేదు, ఇప్పుడే కనిపించింది అంటూ కూడా విమర్శలు అయితే మీరు వింటూనే ఉన్నారు. దీనికి సంబంధించి కన్క్లూజన్ ఏమి ఇస్తారండి? మేడం నర్సయ్య నన్ను క్వశ్చన్ అడిగిన సమాధానం చెప్పాలి కదా. ముఖ్యమంత్రి గారు నర్సయ్య గారు ఒక్క నిమిషం అండి, నర్సయ్య గారు గారు చెప్పిన తర్వాత మీరు లాస్ట్ కన్క్లూజన్ ఇద్దరు కానీ. మేడం అందులో ముఖ్యమంత్రి ఇప్పుడు ఏది అవసరమైతే ప్రజలకు అది చేయడానికి మేము ముందుంటాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అది కూడా ప్రతిపక్షాలు కాకపోతే మీరు చెప్తామండి. ఈ రోజు ఎన్ని 114 సీట్లలో మాకు వచ్చినాయి, వాళ్ళకి ఎన్ని వచ్చినాయి, 7 రాకపోయాయి కదా. బీజేపీకి కలిగితే కరీంనగర్ వాళ్ళకి పోయింది, లేదు అంటే బీజేపీకి వచ్చేది కూడా కాదు. వెంకటేశ్వర్లు గారు మీరేం చెప్దాం అనుకుంటున్నారు చివరిగా చెప్పండి వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు నర్సన్ ఏమంటుండంటే, గతం ఇంతకు ముందు ఇదే టీవీలో మున్సిపల్ ఎలక్షన్ లో జరిగినప్పుడు మేము ఇద్దరం మాట్లాడినప్పుడు మీకంటే తక్కువ గెలిస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నాను మాట్లాడు. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్య కావాల్సిన వాస్తవం. ఇంకొకటి ఇదే నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో లేకముందు బీజేపీలో ఏం మాట్లాడో నాకు స్టేట్మెంట్ ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అన్నది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం చేసిండు, టీడీపీలో ఉన్నప్పుడు ఏం చేసిండు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఆ ఛాలెంజ్ కూడా తీసుకోవాలి. నా ఛాలెంజ్ తో పాటు ఆ ఛాలెంజ్ తీసుకోవాలి. ఇదే నర్సయ్య గౌడ్ గారు బీజేపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడు, తెలంగాణ ఉద్యమం నడుపుతాడు నర్సయ్య గౌడ్ గారు ఎక్కడ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు. ఓకే అండి, మనకి సమయం లేదు. సో ఇప్పటి వరకు మీరు మాతో పాటు పాల్గొన్నందుకు నర్సయ్య గౌడ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటేశ్వర్లు గారు, శ్రవణ్ గారు థ్యాంక్ యూ అండి. సో మనం చూసుకుంటున్నాం ఈ మున్సిపల్ శాఖకి సంబంధించి రేవంత్ పెట్టిన ఈ సమీక్షపై ఓ పక్కన ప్రతిపక్షాలు అయితే ఇది కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి ఇది టార్గెట్ గానే ఈ సమీక్షలు చేశారు, ఈ వార్నింగ్లు ఇచ్చారు అధికారులకు అంటూ చెప్తున్నారు. ఓ పక్కన కాంగ్రెస్ నాయకులు అయితే ఇది కేవలం అభివృద్ధి చేసే పనిలో భాగంగానే సమీక్షలు పెట్టారు, ఎవరు ఏ పని చేయాలో మాకు తెలుసు అంటూ కూడా చెప్తున్నారు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.